రేపు మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారండి. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి. అయితే బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం. బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయండి. నార్మల్గా చెప్పాలంటే కనుక అప్పు తీరాలన్నా, భూలాభం కలగాలన్నా మనం కోరిన కొన్ని కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవటానికి బెల్లం ఏంటంటే చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. మనం ఏంటంటే బెల్లమే కదా, ఇది తీపి పదార్థం కదా, దీనివల్ల ఏం జరగదనుకుంటారు. కానీ ఒకసారి మీరు చేసి చూడండి. కావాలంటే ఎంతలా ఫలితం వస్తుందంటే అంతలా ఫలితం వస్తుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారండి, షాక్ అయిపోతారండి. అంత చక్కగా ఏంటంటే మీ అప్పు తీరాలంటే ఈ పరిహారం రేపు మంగళవారం పూట తప్పకుండా ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు మంగళవారం కదా, అయితే మన జీవితంలో మనకేంటంటే చాలా అప్పులు ఉంటూ ఉంటాయి. అప్పులు అనేవి తీరవు. మనం ఏంటంటే తీసుకునేటప్పుడు చాలా చక్కగా అండి సంతోషంగానే అప్పు తీసుకుంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక తీర్చుకుంటాంలే, ఏం పర్వాలేదన్నట్టుగా మనం అప్పు చేస్తాం. అప్పు చేసిన తర్వాత అది తీర్చాలంటే కనుక మనం పడే కష్టం అది మనకు మాత్రమే తెలుసుంటుంది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా అప్పు అనేది ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది అంటే జీవితాలలో చిన్నగా అప్పు ఉంటుంది, కొంతమందికి పెద్ద అప్పు ఉంటుంది. ఏ అప్పు అయినా కానీ దానికి వడ్డీల మీద వడ్డీలు కట్టి మనం అలసిపోతూ ఉంటాం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ వడ్డీల మీద వడ్డీలు కట్టేదానికన్నా మనం అప్పు తీర్చుకుంటే బాగుండని మనం బాధపడుతూ ఉంటాం. కొంతమంది ఏంటంటే కొన్ని పరిహారాలు ఉంటాయి కదా, వాటిని చేసుకోవడం వల్ల అప్పు తీరుతుంది అనుకుంటారు. అన్నిటికంటే శక్తివంతమైన పరిహారం బెల్లం పరిహారం అండి. బెల్లం దైవానికి నివేదన అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే అప్పు తీరే మార్గం అనేది ఈ యొక్క బెల్లం అంటే మనకు చూయిస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే బెల్లంతో చేసిన పరిహారం తప్పకుండా మనకు అప్పు తీర్చుకునేంత శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి రేపు మంగళవారం కదా, ముఖ్యంగా ఏంటంటే మీరు ఏం చేయండి అంటే ఉదయాన్నే లేవండి. ఎలాగో మనం ఇల్లు వాకిలంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్గా వంటి స్నానం చేసిన తర్వాత ఈ బెల్లం పరిహారం చేయండి. అయితే మన పూర్వకాలంలో పూర్వీకులు కొన్ని నియమాలను పాటించేవారు. కొంతమంది ఇవి ఆచరిస్తారు, కొంతమంది ఆచరించరండి. ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి మీరేంటంటే మంగళవారం పూట ఇలా అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించకండి. దానివల్ల జీవితంలో అప్పు పెరిగిపోతుంది. అలానే కాకుండా మంగళవారం ఏంటంటే కనుక అప్పు తీసుకోకండి. అప్పు మనకి ఏదో అవసరం ఉంది, ఎమర్జెన్సీ అంటే మాత్రం మీరు అప్పు తీసుకోండి. కానీ మీరు మంగళవారం అయితే అప్పుని తీసుకోకండి. ఇవ్వండి. ఇస్తే ఏంటంటే ఇచ్చుకుంటూ వెళతారు, తీసుకుంటూనే ఉంటారు. లైఫ్ లాంగ్ ఇంకా అప్పు చేస్తూనే ఉంటారనమాట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం అసలు అప్పు చేయకూడదు. ఆ తర్వాత ఈ బెల్లం పరిహారం ఏంటంటే కనుక చేయండి. నమ్మకంతో చేసుకోండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అంటే ఈ బెల్లం పరిహారం ఏంటంటే ఒకటేసారికి ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి, రాదని చెప్పట్లేదు. అంటే అది ఎలా అంటే కనుక కొంతమందికి వెంటనే ఫలిస్తుందండి, కొంతమందికి ఏంటంటే కొంచెం సమయం కూడా పట్టొచ్చు. కానీ ఫలితం రావటం అనేది జరుగుతుందన్నమాట. అందుకే దీన్ని చేయటం వల్ల ఈ విధంగా మీరు అంటే పాటించటం వల్ల అయితే మీరే రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. అయితే ఇంట్లో ఏంటంటే కనుక మంగళవారం పూట ముఖ్యంగా ఎర్ర టమాటాల కూర కానీ, అలానే కాకుండా ఏంటంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని కానీ వండి తినకూడదు. దానివల్ల కూడా మనకు అప్పు పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అది కూడా వండి తినకండి. ఇక అదే మంగళవారం మీరు నార్మల్గా అండి తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒంటి స్నానం చేసుకున్న తర్వాత బెల్లం తీసుకోండి. బెల్లము మన ఇంట్లో ఉండేది, దీనికోసం ఏంటంటే ప్రత్యేకించి కొనుక్కొచ్చుకోండి అలా చెప్పట్లేదు. మన ఇంట్లో ఉండే బెల్లమే తీసుకోండి. ఇక బెల్లం తీసుకున్న తర్వాత అంటే ఎంత తీసుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు. కొంచెం పెద్ద సైజులో ఉండే నిమ్మకాయ సైజు అంత బెల్లం తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత ఒక గడ్డ బెల్లాన్ని తీసుకోవచ్చు అండి. ఆ విధంగా కూడా బెల్లం తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనము రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. బెల్లం తీసుకొని అక్కడికి వెళ్ళండి. లేదంటే ఇంట్లోనైనా సరే సంకల్పం చెప్పుకొని అక్కడికి వెళ్ళవచ్చు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయండి అంటే కనుక, లేదంటే ఇంట్లోనైనా సరే మీ అప్పు తీరాలని, మీరు అప్పుల కూబిలో నుంచి బయటపడాలని, అప్పులు అనేవి లేకుండా అప్పులు తీరే మార్గాలు చక్కగా మీకు తెలియాలని, అప్పులు ఇచ్చే స్టేజ్కు మీరు కూడా వెళ్ళాలని సంకల్పం చెప్పుకొని ఇలా బెల్లం తీసుకొని సంకల్పం చెప్పిన తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక కుడి చేతిలో పట్టుకొని చక్కగా ఇంకా చెప్పేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టండి. పెట్టేటప్పుడు మా అవసరం కోసం మేము చేసుకున్నాం, మాకు ఖచ్చితంగా అప్పు తీరాలి, అప్పుల సమస్యల నుంచి మేము బయటపడి అప్పులు అంటే తీర్చుకునే మార్గం మాకు తెలియాలని ఇట్లా సంకల్పం చెప్పుకొని అక్కడ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అక్కడ ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని పెట్టండి. అలా పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేయండి. అయితే మీకు ఇక్కడ సందేహం రావచ్చు, అక్కడ పెట్టి రాగానే మా అప్పు తీరుతుందంటే అక్కడ మనకు
చీమలు, క్రిమికీటకాలు అలానే కాకుండా అంటే కొన్ని మూగ జీవాలు బెల్లాన్ని స్వీకరిస్తాయి కదండీ! అవేంటంటే గనక ఇక్కడ మనకు శాస్త్రాల్లో ఏం ప్రస్తావన ఉందంటే మూగ జీవాలకు, ఈ చీమలకు అలానే గండు చీమలకి ఇలా ఆహారం పెట్టే వాళ్లకు చక్కటి ఫలితాలొస్తాయండి. అలా పెట్టే వాళ్లకు వాళ్ళు ఏదనుకొని పరిహారం చేసుకుంటే అది సిద్ధిస్తుంది. మనం ఇక్కడ అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పు గురించి చెప్పుకుంటూ చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుంది కదండీ! ఉండదని మనం చెప్పట్లేదు కదా! ఉంటుంది. వెంటనే కొంతమందికి ఫలితం రావచ్చు. నిజం చెప్పాలంటే గనక 24 గంటల్లో అప్పు తీరే మార్గం తెలియొచ్చు. లేదంటే గనక నార్మల్‌గా మనకు వారం రోజులు కూడా పట్టొచ్చండి. ఇలా సమయం అయితే పడుతుంది కాబట్టి నమ్మకంతో మాకు జరుగుతుంది, ఫలితం వస్తుంది. మేము చేస్తున్నాం కాబట్టి మేము ఫలితాన్ని పొందుతామన్నట్టుగా భావించుకొని ఈ పరిహారం చేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఆ తర్వాత ఏంటంటే గనక మీకు పనిచేసిన తర్వాత ఇతరులకు చెప్పండి. అంటే మనం ఫలితం పొందిన తర్వాత ఇతరులతో పంచుకోవాలి కానీ మనకు జరగక ముందుకే మనం అందరికీ చెప్పుకుంటే కొన్ని పరిహారాలు ఏంటంటే గనక అవి అస్సలు పనిచేయవు. అవేంటంటే ఫలితాలనివ్వవు కాబట్టి ఇది చూసుకోండి. ఇక తర్వాత ఈ బెల్లం పరిహారం మంగళవారం పూట చేయండి. ఒక మంగళవారం చేశామండి బాగానే ఉందంటే రెండో మంగళవారం కూడా చేసుకోవచ్చు. రెండో మంగళవారం చేయటం వల్ల కూడా ఇంకా మీకుండే అప్పు అయితే తీరుతుంది. కానీ ఇదైతే అప్పుని తీరుస్తుందండి. అంతటి శక్తి బెల్లానికి ఉంటుంది. బెల్లం భగవంతుడికి నివేదనయ్యే పదార్థం. బెల్లం చాలా శుద్ధి అయినది. బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనది కాబట్టి బెల్లంతో చేసే కొన్ని రకాల పరిహారాలు తప్పక మనకు ఫలిస్తాయి. 1కి 2 సార్లు చేయటం వల్ల ఎక్కువగా మనమే ఫలితాన్ని పొందగలుగుతామని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. అందుకే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు రావాలన్నా, సంపాద పెరగాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావాలన్నా సరే బెల్లం పరిహారం అనేది మంగళవారం పూట మర్చిపోకుండా చేసేసుకుని రిజల్ట్ పొందండి. ఒకవేళ ఏంటంటే కనుక మీకు ఒకవేళ అండి వీలుంటే ఇంకా మాకు కోట్లలో అప్పు ఉందండి, చాలా అప్పు ఉందండి, మాకు చిన్నప్పనే కాదండి పెద్ద పెద్ద అప్పులు ఉన్నాయండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇది కూడా చెయ్యండి. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ముందు చెప్పింది కూడా పనిచేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఫలితాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి బెల్లం తీసుకోండి. బియ్యపిండి ఉంటుంది కదండి, మనందరి ఇళ్లలో వరిపిండి బియ్యపిండి అంటాం కదా, అది తీసుకోండి. చిన్న టీ గ్లాస్ అండి, పెద్దగా అవసరం లేదు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ముద్ద వచ్చేలాగా బియ్యపిండిని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆ బియ్యపిండిలో ఏంటంటే బెల్లాన్ని కరిగించి నీళ్లు పోసి ముద్దలాగా చేసి అది ఏం చేయండి అంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పాదాలను తాకి ఆ తర్వాత నమస్కారం చేసుకొని మీకుండే అప్పు గురించి చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ పిండి ముద్దని ఆవుకు పెట్టేయండి. ఇలా మీరు కనీసం ఏంటంటే 5 మంగళవారాల పాటు కానీ, 3 మంగళవారాల పాటు కానీ, 7 మంగళవారాల పాటు కానీ చేసుకోవాలి. ఒక్క మంగళవారానికైతే ఇలాంటి రిజల్ట్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు పరిహార శాస్త్రంలో ఈ విధంగానే చెప్పబడుతుంది కాబట్టి మీకు అంటే కొంచెం ఎక్కువగా అప్పు ఉంది, చాలా పెద్ద అప్పు ఉందంటే మాత్రం ఈ పరిహారం మీరు ఇది కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒకసారి తీరిందని మళ్ళీ ఏంటంటే కనుక సైలెంట్ అయిపోకండి, చేస్తూ ఉండండి. అదే ఏంటంటే కనుక ఆటోమేటిక్గా అప్పు అనేది తీరుతుంది. ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఆ తల్లి ఒక దారి చూపిస్తుంది. ఆ దారిలో మనం ప్రయాణించడం వల్ల, ఆ దారిని మనం ఎంచుకోవటం వల్ల మనకు రావాల్సిన డబ్బు కావచ్చు, లేదంటే మనం ఏదైనా అంటే అమ్మేసి మనం అప్పు తీర్చుకోవాలనుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే కనుక అమ్మాల్సిన ఏదైనా వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, అమ్ముడు పోక కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలానే ఆ విధంగా కూడా మనకి ఏంటంటే ధనం వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా అమ్ముడు పోయి డబ్బు రావటం అనేది జరుగుతుంది. చక్కగా మన జీవితం అనేది మారుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఈ బెల్లం పరిహారం అయితే ఈ విధంగా చేసుకోండి. తప్పకుండా మార్పులను అయితే మీరే మీ కళ్ళతో చూస్తారు. ఈ 2 పరిహారాలు కూడా తప్పనిసరిగా పనిచేస్తాయండి, ఫలితాలను ఇస్తాయి కాబట్టి పాటించుకోండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. మంగళవారం పూట చేయాలి. మిగతా వారాల్లో ఈ బెల్లం పరిహారం చేస్తే పెద్దగా పని చేయదు. మంగళవారం పూట చేసడం వల్ల ఏంటంటే కనుక మనము ఫలితాలను అంతకంత పొందొచ్చు అనమాట. అంతకంత మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంత ఫలితాన్ని మనం పొందే అవకాశం అయితే ఉంటుందండి. అంత చక్కగా సిద్ధిస్తుంది. ఇక పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు మంగళవారం కదా, అయితే మంగళవారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు ఈ విధంగా ఇంకొక చిన్న పరిహారం అనమాట. ఇది కూడా మనం ఏంటంటే చెప్పాలంటే మన జాతక సమస్యలండి. జాతకంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, అనేక రకాల బాధలు పడుతూ ఉంటాము. గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, సరిగ్గా ఏంటంటే కనుక మనము అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండకపోవటము, మనకి ఇబ్బందులు రావటం, బాధలు అంటే ఎక్కువగా ఉండటం, అలానే కాకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంగళవారం కావచ్చు, మిగతా వారాల్లో కావచ్చు, ఈ పరిహారం ఈ రోజే చేయండి, ఆ రోజే చేయండి అని కాదు. ముందు పరిహారాలు మనం 2 చెప్పుకున్నాం, ఈ మంగళవారమే చేసుకోండి. ఇప్పుడు చెప్పేటివి ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. ఒకవేళ పెండింగ్లో పనులు పడిపోతూ ఉంటాయి. ఒక పని అనుకున్నామండి, అది పెండింగ్లో పడిపోయింది, చాలా రోజుల నుంచి కూడా ఆ పని జరగట్లేదు, అది జరగాలండి, అది జరిగితే బాగుండండి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైనా సరే చేయొచ్చు. అలానే కాకుండా లైఫ్ అక్కడికే ఆగిపోతూ ఉంటుంది. కొంతమంది లైఫ్ ఏంటంటే కనుక అస్సలు ముందుకు వెళ్ళదు. వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు ఏదైనా చేసినా కానీ అందులో పెద్దగా ఏంటంటే కనుక కలిసి రాదు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళే ఏంటంటే కనుక తిట్టుకుంటూ ఉంటారు. అంటే
మేమేం చేసినా కానీ మాకు కలిసి రాదు, మాకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి, బెల్లంతోనే చేయాలి, మిగతా వాటితో చేసిన ఫలితం రాదు కదా, ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక అలా ఏంటంటే కనుక మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం తీసుకోండి. అంటే మనం ఎంతైతే తినగలుగుతాం అంతే తీసుకోండి, అంతకు మించి ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే వేస్ట్ చేయకూడదు. అలా బెల్లం తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడే ముందుగా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. ఇలా ఏంటంటే కనుక అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోవాలి, అనుకున్నట్టుగా మా లైఫ్ ఉండాలి, మేము లైఫ్లో ముందుకు వెళ్ళాలి, మాకు పెద్దగా ఇబ్బందులు ఉండకూడదు, అలానే కాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా అంటే మొత్తం కంప్లీట్ అవ్వాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ బెల్లం ఉంటుంది కదా, మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదండి, ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళని కాదు, దేవుళ్ళందరూ ఒకటే కాకపోతే ఏంటంటే కనుక మనకు ఇష్టదైవం అంటూ ఉంటారు కదా, వాళ్ళ పటం ముందు ఏంటంటే కనుక మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లం పెట్టేసి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యే మనకు పరిహారంలో చెప్పబడ్డది, అందరి దగ్గర ఆవు నెయ్యి ఉండదు కాబట్టి తేనె ఉంటుంది కదా, తేనె కూడా తీసుకోవచ్చు. తేనె ఆవు నెయ్యి లేకపోతే ఏంటంటే కనుక మీరు బెల్లం ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టేసి నార్మల్గా కూడా స్వీకరించవచ్చు. కానీ శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక బెల్లం పైన 2 చుక్కలు ఆవు నెయ్యిని కానీ 2 చుక్కలు తేనెని కానీ ఈ ఒకటే తీసుకోవాలి, 2 తీసుకోకండి. ఇలా ఏంటంటే ఏది ఉంటే అది తీసుకొని ఆ బెల్లం పైన పోసేసి అది మనము మన ఇష్టదైవానికి నివేదన చేసి ఆ తర్వాత మనము సంకల్పం చెప్పుకొని నివేదన చేయాలి. ఇలా మనం ముందు చెప్పాం కదా, అనుకున్న పనులు జరగాలి, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండాలి, ఇబ్బందులు ఉండకూడదు, బాధలు రాకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకొని కాసేపండి ఒక 10-15 నిమిషాలు వదిలేస్తే అది నివేదన అయిపోతుంది భగవంతుడికి, అంటే బెల్లం నివేదన అయిపోతుంది అనమాట. అలా నివేదన అయిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని తీసుకొని మీరేం చేయండి అంటే కనుక చక్కగా తినేయండి. ఇది ఇంటిల్లిపాది కూడా తినొచ్చండి, ఏం కాదు. కొంతమందికి ఏంటంటే తినడం ఇష్టం ఉండదు, కొంతమంది ఏంటంటే నమ్మరు. ఒకవేళ మీరు నమ్మకపోయినా మీరు తినకపోయినా చేసుకోకండి. ఒకవేళ మేము చేసుకోగలుగుతామండి, మాకు ఫలితం వస్తుందండి అంటే చేసుకోండి, ఇది వస్తుందండి రాదని కాదు. అలా ఏంటంటే కనుక ఇది కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు రేపు మంగళవారం కానీ మిగతా రోజుల్లో కానీ ఎప్పుడైనా చేయొచ్చు. సమయం, సందర్భం, తిథి, వార, నక్షత్రం అంటూ ఏమీ లేదు, కానీ బెల్లంతో చేసుకోవాలని చెప్పబడుతుంది కాబట్టి బెల్లంతో చేసుకుంటే బాగుంటుందన్నమాట. బెల్లంతో చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది ఉంటుంది. ఒకసారి చేసుకున్నామండి బాగానే ఉందండి, రెండోసారి చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా చేయొచ్చు, ఎన్నిసార్లైనా చేయొచ్చండి. మన ఇంట్లో ఉండే బెల్లమే అండి. అలా బెల్లం తీసుకుని ఏంటంటే కనుక భగవంతుడికి నివేదన చేసి ఆవునేతిని పోసేసి తినేయొచ్చు. ఇంటిల్లిపాది తినటం వల్ల కూడా మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. మనం తినటం వల్ల కూడా ఏంటంటే మనం అనుకున్నవన్నీ కూడా జరిగిపోతే మన లైఫ్ బాగుంటుంది, మనం అంటే లైఫ్లో ముందుకు వెళతాం, గ్రహస్థితులు మెరుగుపడతాయి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది పెద్దగా లేకుండా ఉండటానికి కూడా ఈ బెల్లం పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ విధంగా ఏంటంటే కనుక బెల్లం పరిహారం అనేది మనకు తప్పకుండా రిజల్ట్ని తెచ్చి పెడుతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జరిగి తీరుతుందని చెప్పొచ్చు. ప్రయత్నించుకోండి. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందిన వారు ఉన్నారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే మన మునులు, ఋషులు, సిద్ధువులు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పూర్వకాలంలో దీన్ని అధికంగా ఆచరించారు కాబట్టి ఇలా మనం కూడా పాటించడం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ట్రై చేయండి. ఇక అనంతరం రేపు మంగళవారం కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా ఈ జీలకర్ర పరిహారం అనేది చేసుకోండి. నార్మల్గా జీలకర్ర అండి అందరి ఇళ్లలో ఉంటుంది. ఒక చిన్న టీ స్పూను అంటే మనము నార్మల్గా జీలకర్ర చిన్న టీ స్పూన్ అండి, అంటే ఒక టీ స్పూన్ అయితే నార్మల్గా అందులో హాఫ్ తీసుకోండి, అంటే సగం తీసుకోండి. సగం జీలకర్రతో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పని చేసుకుంటే సమస్య అనుకోకుండా వచ్చి పడుతుంది. సమస్య మనని ఇబ్బంది పెడుతుంది, ఏ సమస్య అయినా కావచ్చు, అది డబ్బు పరంగా కావచ్చు, మన పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, లేదంటే మన జీవితంలో కావచ్చు, మన ఇంటి పరంగా కావచ్చు. ఎక్కడైనా ఏంటంటే కనుక సమస్యలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి, వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు సమస్య ఉంది, దాన్ని తొలగించుకోవాలి, ఏ విధంగానైనా సరే ఆ సమస్య నుంచి మేము బయటపడాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంగళవారం పూటండి 1/2 స్పూన్ జీలకర్ర ఏంటంటే కనుక తీసుకోండి, ఒక పేపర్లో వేసుకోండి. సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని ఏంటంటే కనుక చక్కగా ఆ జీలకర్రకు చెప్పండి. అంటే జీలకర్ర సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు, జీలకర్రకు కూడా అతీత శక్తి ఉంటుంది. జీలకర్రతో పాటు అనేక రకాల్లో అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారనమాట. అదేంటంటే కనుక మీరు జీలకర్ర తీసుకుని పేపర్లో పోసుకొని సమస్య చెప్పుకొని తల చుట్టూదా 7 సార్లు తిప్పి ఆ జీలకర్రని ఏంటంటే ఇంటి బయట పెట్టి కాల్చాలి. మీరు ఎక్కడ పెడితే అంటే ఎక్కడ పడితే అక్కడ కాల్చకూడదు, ఇంట్లో కాల్చకూడదు, ఇంట్లో కాలిస్తే కూడా ఏం ఫలితం రాదు. ఇంటి బయట అంటే ఇంటి బయట గుమ్మం బయట పెట్టేసి కాల్చేయండి. కాల్చేసిన తర్వాత ఆ బూడిదెత్తి బయట పోసేయండి, లేదంటే గచ్చులు ఉండే దగ్గర అంటే వాష్ ఏరియా ఉంటుంది కదా, అక్కడే మనం వాసనలు ఇలా అంటే శుభ్రం చేసుకుంటాం కదండి, ఆ ప్లేస్లో కూడా మీరు కాల్చవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఫలితం అనేది రావటం అనేది జరుగుతుంది కాబట్టి చేసుకోండి. జీలకర్రతో చేసే పరిహారాలు కూడా చేస్తాయి, అవి కూడా ఏంటంటే కొంచెం శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఫలితం అనేది తొందరగా వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి రేపు మంగళవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే ఇంకా ఎక్కువగా రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు.